మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. సాయంకాల సమయంలో 18వ శిలువ ధ్యానములో మేమందరము పాలు పొంది శిలువ యాత్రలో మీ దీవెన పొందుకున్నటకు మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు నాయన. మా కొరకు మీరు శిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటము, వీటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిత్య జీవానికి వారసులనుగా మమ్మలను చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వాక్యము ద్వారా ప్రతి వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనల్లో ఈ వారంలో మేము ధ్యానం చేస్తూ ఉండగా, దేవా, మీ భక్తురాండ్రు ప్రభువా ఈ రీతిగా ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విజయాలు పొందుకున్నారు, సమస్యలకు పరిష్కారం పొందుకున్నారు. మేము నాయన నేర్చుకుని మేము పట్టుదలతో ప్రార్థించేవారుగా మీ నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదములు పొందుకునే వారంగా ఉండటం సహాయం చేయండి. మీ పక్షమున నిలబడిన విధేన సేవకుని మీ సిలువ చాటును మెరుగుపరచండి, నన్ను బలపరచండి నాయన. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారమగలాగిన సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానంలో మనమందరం పాలు పొంది దేవుని యొక్క వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన మంచి చిత్రముని బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ వారంలో ప్రత్యేకంగా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్న హాగరు చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానం చేస్తున్నాం. హాగరు ఐగుప్తు దేశం నుండి వస్తున్నప్పటికీ కూడా అబ్రహాము యొక్క దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించినటువంటి స్త్రీగా హాగరును మనము చూస్తాం. తనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, షీ డిడ్ంట్ గో బ్యాక్ టు హర్ ఐడల్స్, ఈజిప్షియన్ ఐడల్స్, ఐగుప్తు దేవతలకు నమస్కారము చేసి సహాయం కోరలేదు, కానీ దేవుని సహాయమును కోరినటువంటి స్త్రీగా మనం చూస్తాం. కష్టములో, బాధలో దేవుడు ఆమెకు సమాధానమునిస్తున్నా. అదేవిధముగా తన కుమారుని కూడా ఈ విశ్వాసములోనే మరి పెంచి, మరి ఇష్మాయేలు కూడా దేవునికి మొరపెట్టినటువంటి వాడిగా మరి మనం చూస్తాం. తల్లి యొక్క విశ్వాసము పిల్లలోనికి రావాలి. ఒకవేళ తండ్రి విశ్వాసం వేరు, తల్లి విశ్వాసం వేరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తల్లి యొక్క విశ్వాసము అనేటువంటిది ప్రాముఖ్యముగా పిల్లలు తల్లి యొక్క విశ్వాసాన్ని అనుసరించడం అనేటువంటిది కూడా ఇష్మాయేలు జీవితంలో మరి మనము చూస్తాం. సో గత రాత్రి మరి హాగరు ప్రార్థన, ఇష్మాయేలు ప్రార్థన, దేవుడు వారికి ఏ రీతిగా సమాధానం ఇచ్చి దేవుడు వారిని ఏ రీతిగా మరి హెచ్చిస్తానన్నాడు, ఆ విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. మీ రాత్రి కాలంలో మరియా ప్రార్థన,
మరియా అనేటువంటి పేరు పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో, ఈవెన్ టుడే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరుగా మరి మనం చూస్తూ ఉన్నాం. యేసు తల్లి మరియా, దేవదూత మరియను దర్శించిన తర్వాత మరియా ఎలిజబెత్ వద్దకు వెళ్ళినప్పుడు మరి ఎలిజబెత్ మాటలకు రెస్పాన్స్గా పలికినటువంటి పలుకులు. అయితే మరియను దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో గల కారణాలు కూడా మరి మనం గమనిస్తే, ఆమె దేవుని దయ పొందినటువంటి యవనస్తురాలుగా మరి మనం చూస్తున్నాం. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ కన్యక యొద్దకు పంపబడిను, దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. 1వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. మరియా వయస్సు కూడా 12-15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయస్సు, చాలా చిన్న వయస్సు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మరియకు దేవుని చేత పంపబడినటువంటి దూత, మరి సమాచారాన్ని తీసుకుని వచ్చినటువంటి దూత మరియ వద్దకు వస్తున్నట్లు మరి మనము చూస్తూ ఉన్నాం. మరి మరియను ఎందుకు దేవుడు మరి సెలెక్ట్ చేసుకున్నాడు అంటే 1వ అధ్యాయంలో ఈ 46వ వచనంలో ఈ మాట మరి మనం చూస్తాం. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించింది. దాసురాలు దీనస్థితి. మరి మరియా ఎంత తగ్గింపు కలిగి ఉన్నదో ఇక్కడ మరి మనం చూస్తున్నాం. దాసురాలు అనే మాటకు అర్థం ఏంటంటే హ్యాండ్ మేడ్. మరి శారా యొక్క దాసురాలు, దాసి ఎవరండి? హాగర్. మరియ కూడా అదే పదాన్ని వాడుతుంది, దాసురాలు. నేను ఎవరికి దాసురాలని? దేవునికి దాసురాలు. ఫిమేల్ స్లేవ్. చాలా తగ్గింపుతో మాట్లాడుతున్నారు. దీన స్థితి అంటే మరియా యొక్క సోషల్ స్టేటస్లో మనం చూస్తే ఆమె చాలా పేద స్థితిలో జీవించినటువంటి యవనస్తురాలు. మోర్ దెన్ పావర్టీ. దీనస్థితి అంటే ఏమిటంటే పేద స్థితి కంటే ఇంకా తక్కువ స్థితి దీనస్థితి అన్నమాట. పేదలు అంటాం మనం. పేదలు అంటే తింటాక తినలేని, కట్టుకుంటా బట్టలు లేవు, ఉంటాకి నివాసం లేనటువంటి పేదలు. దీనస్థితి అంటే మోర్ దెన్ పావర్టీ, ఇంకా అంతకన్నా తక్కువ స్థితి అన్నమాట. దాసురాలు యొక్క దీనస్థితి, దీనురాలు దాసురాలు మరి యొక్క స్థితి. దీనురాలు దాసురాలు. సో ప్రియుల తగ్గింపుకు దేవుడిచ్చేటువంటి బహుమానం అన్నమాట. ఆ రోజుల్లో అనేక మంది కన్యకలుగా మిగిలిపోయేవారంట పెళ్లి చేసుకోకుండా. ఎందుకంటే మెస్సియా నా గర్భంలో పుట్టాలి, కన్యక గర్భాన్ని జన్మిస్తానన్నాడు దేవుడు. కాబట్టి నా గర్భంలో ఆయన ఉద్భవించాలని చెప్పి సో మెనీ యంగ్ గర్ల్స్ దే హ్యావ్ డెడికేటెడ్ దేర్ లైఫ్. వాళ్ళు ఏం చేశారంటే అట్లా ఉండిపోయారు అంతే కన్యకల కింద. నా గర్భంలో పుడితే బాగుండు నా దేవుడు అన్న ఆశ అన్నమాట. సో చాలామంది ఉండవచ్చు, కానీ మరియను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియలో దీనత్వమును చూశాడు అన్నమాట. ఎస్తేరు కూడా అంతే. చాలామంది వచ్చి ఉండవచ్చు రాజు దగ్గరికి, కానీ ఎస్తేరు యొక్క దీనత్వము, ఆ తగ్గింపు రాజుకు చాలా ఇష్టమైంది. సో ప్రియులారా, ఈ మరియా అనేటువంటి పేరు కూడా మనం చూస్తే దీనత్వము అంటే చేదు, మారా అనేటువంటి పదము నుండి వచ్చినటువంటి పేరు మేరీ.
మరియా. మారా నుండి వచ్చిందనమాట. చేదైనటువంటి అనుభవాలు ఎవరికి? మరియమ్మ. బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అట్లా కాదు మరియా. తల్లిదండ్రులు మంచి రిచ్ ఫ్యామిలీ, లేకపోతే అన్ని వసతులతో కూడినటువంటి జీవితం జీవించే బ్రతుకు కాదు. మారా కదండి. నయోమి ఏముంది? నన్ను మారా అని పిల్లమండి. నా బ్రతుకంతా కూడా చేదైపోయింది. చేదైన అనుభవాలు, బెటర్ ఎక్స్పీరియన్సెస్. మారా అనే పేరులో నుండి మరియా అనేటువంటి పేరు వచ్చిందనమాట. సో దీనురాలు, దీనస్థితి. దేవుడు ఇటువంటి వారిని ప్రేమిస్తారు. ఇటువంటి వారు దేవునిని ఆకర్షిస్తారంట. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అట్రాక్ట్ గాడ్. గాడ్స్ అట్రాక్షన్ అంతా కూడా వాళ్ళ మీద పడదు అన్నమాట. అరే ఏంటి ఎట్లా ఇటువంటి దీనస్థితిలో ఉన్నారు వీళ్ళు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. తగ్గింపు, దీనులను హెచ్చించేటువంటి దేవుడు, దాసులను హెచ్చించేటువంటి దేవుడు ఆయన. తర్వాత హాగరును హెచ్చించాడు. దాసి అని పిలువబడినటువంటి హాగరును దేవుడు మరి ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఎవరి జీవితాల్లో చేస్తున్నాడంటే తగ్గింపు కలిగినటువంటి వారి జీవితాల్లో, దీనుల జీవితంలో దేవుడు గొప్ప కార్యములో చేస్తున్నాడు. సో మనము మరియ ప్రార్థన, యాక్చువల్గా ఇది హన్నా పాడినటువంటి పాట సమూయేలు గ్రంథంలో రేపు మనం ధ్యానం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో హన్నాను దేవుడు దర్శించి కుమారుడు వచ్చిన తర్వాత ఆమె కృతజ్ఞతతో ప్రార్థనాపూర్వకంగా పాట పాడుతుందన్నమాట. దానిని క్రొత్త నిబంధనలో మరియా తల్లి పాట పాడుతుందన్నమాట. దీన్ని మ్యాగ్నిఫికేట్ అంటారు. అంటే దేవునిని హెచ్చించటం, మ్యాగ్నిఫైయింగ్ గాడ్, దేవునిని స్తుతించటం, ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్, దేవుని హెచ్చుగా చేయటం అన్నమాట, గొప్ప చేయటం. ఇది దేవునికి మాత్రమే సాధ్యమో అవుతుంది. సో ఇది పాత నిబంధనలో తీసుకున్నటువంటి ఒక కావ్యం అన్నమాట. తరువాత 49వ వచనంలో ఈ మరియా చేసినటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి స్తుతి కీర్తనలో ఈ దీనురాలిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంటే ఘనపరుషట, సెలబ్రేషన్, పండగ చేయటం అన్నమాట. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. ఆయన చేసిన కార్యాలను బట్టి నేను ఆనందిస్తున్నానంటే పండుగ చేస్తున్నాను, నేను పండుగ చేస్తున్నాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా గర్భంలో ఆయన ఉద్భవిస్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఐ హ్యావ్ టు సెలబ్రేట్. పండుగ, ఆనందము అంటే పండుగ. ఆనందించెను, దేవుని యందు ఆనందించను. దేవుడు చేసిన కార్యాలను బట్టి దాన్ని పండగ చేస్తున్నాను, నేను దేవుడిని కనపరుస్తూ ఉన్నా. తర్వాత 49వ వచనంలో దేవుని గురించి ఏమంటుందంటే సర్వశక్తిమంతుడు అంటుంది అనమాట. నాకు గొప్ప కార్యములో చేశాను. సర్వశక్తిమంతుడు దేవుడు ఆయన. ఎల్ షద్దాయ్ అనేటువంటి పేరు చూస్తాం పాత నిబంధనలో. ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు. ఏల్ అంటే దేవుడు. పాత నిబంధనలు ఎప్పుడైనా సరే ఏ పేరులో ఏళ్ళు వచ్చినా దేవుడే. ఈఎల్, ఏల్ అంటే దేవుడు. బేతేల్ దేవుని గృహ, బేత్ అంటే గృహం, ఏల్ అంటే దేవుడు, అలా అనమాట. ఏల్ అంటే దేవుడు. ఎల్ షద్దాయ్, పవర్ఫుల్ గాడ్, పవర్ఫుల్ గాడ్. పాత నిబంధనలో దేవుడు ఈ పేరుతో అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు. తన ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు నేను సర్వశక్తిమంతుడను, నాకు అసాధ్యమైనటువంటి కార్యం ఏదైనా ఉన్నదా అంటాడు. సో దేవుడు కార్యములు జరిగించాలి, జరిగించేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేదు. అబ్రహాము శారాల విషయంలో ఇదే చెప్తాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా.
అంటాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడు. సో ప్రియులారా, దేవుడు మరి 18వ అధ్యాయంలో కూడా శారా నవ్వుతుంది. మరలా ఏంటికి నీ కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు శారా నవ్వినప్పుడు దేవుడు అంటాడు అక్కడ 18వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సో ఐఎమ్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తిమంతుడను, సర్వశక్తిమంతుడు. సో దేవుడికి అసాధ్యమైనటువంటి ఏది లేదు. ఇటువంటి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములో జరిగించాడు. సర్వశక్తిమంతుడు అనే పదానికి ఇంకొక అర్థం ఏమిటంటే పోషకుడు, ద వన్ హూ నరిషెస్, నరిష్మెంట్ ఇచ్చేవాడు అనమాట, పోషించేటువంటి దేవుడు. సో సర్వశక్తిమంతుడు, పోషించేటువంటి దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇటువంటి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములో చేశాడు. తర్వాత ఆయన ఏమంటుందంటే ఆయన నామము పరిశుద్ధము. దేవుని యొక్క ఇంకొక లక్షణం చెప్తుంది మరి ప్రార్థనలో, ఆయన సర్వశక్తిమంతుడు, తర్వాత ఆయన నామము పరిశుద్ధము, హోలీ గాడ్, హోలీ నేమ్. సో ప్రార్థనలో ఈ రెండు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఈ రెండు మనకు చాలా అవసరం మన జీవితానికి. మనం దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే ఈ రెండు నామాలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని నామాలు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. సో సర్వశక్తిమంతుడా, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా జీవితంలో. ఈ కార్యము గొప్ప కార్యం, మామూలు కార్యాలు కదా, ఈ గొప్ప కార్యము జరిగించు. పరిశుద్ధుడవు నీవు. లేవి 11:44 ఏమన్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎందుకు ఈ పరిశుద్ధత? మనకు పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడలేడు, సమీపించలేడు, చూడలేడు. ఎందుకు బతకాలి పరిశుద్ధంగా? వై హోలీ లైఫ్? దేవుడు కోరుకునేదే అది. దేవుడి దగ్గర రావాలి అంటే, దేవుడికి ఆశీర్వాదం ఇవ్వాలి అంటే ఇది కావాలి. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్, హోలీ లైఫ్. మరియ ఈ రెండు పెట్టి ప్రార్థన చేస్తుంది అనమాట. సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధము, ఆయన జననము పరిశుద్ధము. పరిశుద్ధం ఎక్కడ చూడగలం? జననంలోనే చూడగలం మనం. మానవ ప్రమేయం లేకుండా ఆయన జన్మిస్తున్నాడు. కాబట్టి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. సో ఎవరు ధన్యులు? ధన్యత అంటే బ్లెస్సెడ్నెస్ అనమాట. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ ధన్యతలు మరి మనం చూస్తాం. ఎవరు ధన్యులు? ఇక్కడ మరియ చెప్పేటువంటి మాట ఏమిటంటే, దేవుని ద్వారా గొప్ప కార్యములు అనుభవించినటువంటి వారు ధన్యులు. ఒక స్త్రీగా మరి దేవుని చేత ధన్యురాలు అనిపించబడినటువంటి గొప్ప స్థితి మరియలో మరి మనం చూస్తాం. ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరు ధన్యులు? ఎవరు బ్లెస్సెడ్? ఎవరిని అంటారు? ఆ సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా ఎవరైతే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారో వారు ధన్యులు. చాలా ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళందరూ ధన్యులండి, గొప్ప భాగ్యవంతులు. ఏంటది? లోక సంబంధమైనది కాదు అది ఆ ధన్యత. లోకస్తులైతే లోకస్తుల్ని చూసి అమ్మో వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు అండి, లేకపోతే వీళ్ళు బాగా ధన్యులండి అని ఏ విషయంలో అంటారు? వాళ్ళకి కలిగినటువంటి లోక సంబంధం అని ఏమైనా ఉంటే అటు చూసి అంటారు అన్నమాట. లోక సంబంధం అని, లేకపోతే ఆస్తి పాస్తులు ఇవన్నీ చూసి అమ్మో వీళ్ళు ధన్యులండి లోకస్తులు అంటారు. కానీ ఆత్మీయ జీవితంలో జీవించేవాళ్ళు ఏం గ్రహిస్తారు? నా జీవితంలో ఏదైనా దేవుడు గొప్ప కార్యం చేస్తే మీరు ధన్యులు. దేవుడు చేసాడు ఆ కార్యం, దేవుని ద్వారా జరిగింది మీకు అది. సో ఒక స్త్రీగా
లోకంలో మనుషులు స్త్రీలకు ఒకవేళ ధన్యత ఇవ్వలేకపోవచ్చు. ధన్యురాలని ఎవరు పిలవలేరు. నువ్వు ధన్యురాలు మమ్మల్ని ఎవరు పిలుస్తారు? వచ్చి పిలిచేటంత మనసు రాదు. ఒకవేళ స్థితిలో వాళ్ళు ఉన్నా కూడా నోరు తెరిచి చెప్పలేము యు ఆర్ బ్లెస్సెడ్, నువ్వు ధన్యురాలువి అని చెప్పలేము. కానీ ఆత్మీయ జీవితంలో మంచిగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? గ్రహిస్తారు, ఈ బిడ్డకు దేవుడు సహాయం చేశాడు, ఈమె ధన్యురాలు. మరి కన్ఫామ్గా చెప్తున్నారు అన్నమాట. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఈ ఛాన్స్ ఎవరికీ రాదు అసలు. ఏ ఛాన్సు? లోక రక్షకుడు, అది ఒకటే ఛాన్స్, ఒక్కరికే ఆ ఛాన్స్. మళ్ళీ జరిగేది కాదు అది. మళ్ళీ పుట్టడం కానీ ఏమి ఉండదు, ఒకే ఒక ఛాన్స్ అన్నమాట. అందుకే మరి ఖచ్చితంగా చెప్పింది లోకం అంతా తరతరముల వరకు అందరూ నన్ను ధన్యురాలని అందరూ. సో దేవునితో కనెక్షన్ ఉంటే కనుక దేవుడు అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ గొప్ప కార్యాలు చూసిన లోకం ఏమంటుందంటే, అయ్యా మీరు ధన్యులు. ఎందువల్లంటే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు స్వస్థత, దేవుడు చేశాడు ఆ కార్యం మీ జీవితంలో. ధన్యులు. మనుషుల వల్ల అయితే జరిగేది కాదు. తర్వాత 50వ వచనంలో, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. గాడ్స్ మర్సీ టు దోస్ హూ ఫియర్ హిమ్. ఎవరైతే ఆయనను గురించి భయపడతారో, ఆయనందు భయము భక్తి కలిగి ఉంటారో, వారి జీవితాల్లో దేవుడు కనికరం తరతరముల వరకు కూడా చూపిస్తున్నాడు. గాడ్స్ మర్సీ, దేవుని యొక్క కృప. 103వ కీర్తనలో 17వ వచనంలో కూడా ఇది చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. ఇది భక్తుడు చెప్పాడు, తరతరాల వరకు దీవెన ఎందులో దొరుకుద్దంటే ఈ దేవుళ్ళు దొరుకుద్ది అంటాడు. బ్లెస్సింగ్ అంటే ఏదో టైమ్లీగా అప్పటికప్పుడు ఒకసారి వచ్చేసి వెళ్ళిపోవటం కాదు. బ్లెస్సింగ్ ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి తర్వాత వదిలేయటం కాదు. తరతరాలు దీవించబడాలి. ఈ తరంలో నేను దీవించబడాలి, రాబోయే తరంలో నా సంతానం అంతా దీవించబడాలి. 103వ కీర్తనలో 17వ వచనంలో అంటాడు దావీదు, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములో నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. సో దేవుని యొక్క కృపను మనము అనుభవించేటువంటి వారముగా మరి ఉండాలి. ఈ మరియ చేసినటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి స్థుతిలో మనం నేర్చుకుంటూ ఉన్నాం, దేవునికి భయపడే వారముగా మనము మరి ఉండాలి. అంటే దేవుడు భయపెట్టేటువంటి దేవుడు కాదు. దేవుని యందలి భయము అంటే అది గౌరవముతో కూడినటువంటి భయం, అంతే తప్ప దేవుడు భయపెట్టేసి మరి ప్రజలను నాశనం చేసేటువంటి వాడు కాదు. అది ఆరోగ్యకరమైనటువంటి భయం, అది హెల్దీ ఫియర్. అనారోగ్యకరమైన భయం ఎట్లా ఉంటుందంటే అది అనారోగ్యం తీసుకొస్తే జీవితాలు నాశనం చేస్తే ఆ భయంతోనే చచ్చిపోతారు జనం. అటువంటి దేవుడు కాదు, భయపెట్టే దేవుడు కాదు. దేవుడు భయపెట్టేవాడైతే అసలు లోపలికి రాలేము మనం. ఆ గుమ్మం దగ్గర నుండి అక్కడ నుండి అటు వెళ్ళిపోతాం. భయపెట్టే దేవుడు కాదు. క్రైస్తవులు కూడా భయపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు, ప్రేమించేటువంటి వారుగా మరి ఉండాలి. సో నోవహు జీవితంలో ఈ మాట మరి ఆదికాండంలో 6వ అధ్యాయం 8వ వచనంలో మరి నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఇక్కడ మరి అనేటువంటి మాటలో మరి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండాలి. ఇక్కడ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అంటే దేవుని దయను పొందుకున్నాడు అన్నమాట నోవహు. అందుకే నోవహు తన యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లు, జలప్రళయంలో కాపాడబడినట్లు మరి మనము చూస్తాం.
సో ఈ ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి ఇంకొక సత్యం ఏంటంటే దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరము మన మీద ఉండాలి ఎప్పుడు కూడా. దేవుడు కనికరిస్తే చాలా కార్యాలు జరుగుతాయి. కోపగిస్తే మన జీవితాలు ఏ దీవెన కూడా పొందుకోలేం. కనికరిస్తే దీవెన, కోపగిస్తే కష్టం వస్తుంది మన జీవితం. సో దేవుడిని ఎప్పుడు కూడా ఏ మోడ్లో ఉండేలా చూసుకోవాలి. మనం కనికరపడేలాగా మన మోడ్ మనం మార్చుకోవాలను. దేవుడు నా మీద కోపపడేలాగా నేను అట్లా ఉండకూడదు. నా స్థితి మారిందంటే కోపగిస్తాడు. కాబట్టి నేను ఎట్లా మారాలి? ఆయన దయ, ఆయన కనికరం నా మీద వచ్చేలాగా నా స్థితిని నేను అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ప్రార్థనలో ఇది నీ కనికరము, నీ దయ, నీ కృప. అందుకే పౌలు అంటాడు, మేమేమై ఉన్నామో, నేనేమై ఉన్నాను కేవలము నీ కృప అయి ఉన్నాను. జస్ట్ యువర్ గ్రేస్, దట్స్ ఆల్. నాదంటూ ఏమీ కూడా లేదు, అతిశయించటానికి ఏమీ కూడా లేదు. తరువాత దేవుడు గర్వించే వారి పట్ల ఏ రీతిగా ఉంటాడు. 51వ వర్షంలో మరియ చేసిన ఈ ప్రార్థనలో మనం నేర్చుకో, ఆయనకు భయపడు, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. గాడ్ స్కాటర్స్ ద ప్రౌడ్. గర్వించే వారి పట్ల ఎట్లా ఉంటాడు దేవుడు? తగ్గింపుతో ఉంటే, ఆయనకు భయపడితే ఆయన కనికరం మన మీద ఉంటుంది. గర్విస్తే ఎట్లా ఉంటుంది? తన బాహుబలముతో, తన బలమంతా ఆయన తన పరాక్రమము చూపిస్తాడు. ప్రియులారా, బాహు అంటే బలము, బలమునకు సూచనది చెయ్యి. ఆ పరాక్రమం తన శక్తి ఏమిటో చూపిస్తాడు. తన బలం ఏంటో చూపిస్తాడు. తను ఏమి చేయగలడో అది మనము చూస్తాం. నెగిటివ్గా చూస్తాం, దేవుణ్ణి నెగిటివ్గా చూస్తాం. ప్రియులారా, 89వ కీర్తనలో 13వ వచనంలో ఒక మాట ఏమంటాడంటే, పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. 89వ కీర్తన 13వ వచనంలో ఏమంటాడు? నీ హస్తము బలమైనది. అంటే దేవుడు చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా అది కాదు, దేవుడు బలవంతుడు. సో మనకు అర్థం అవ్వాలంటే యాంథ్రోపోమార్ఫిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. మానవులకు అర్థమయ్యే రీతిలో బైబిల్ రాశారు. వేరే విధానం రాస్తే మనకు అర్థం అవుతుంది. ఇక అది ఊరినే చూసుకుని ఆనందపడాలి తప్ప దానివల్ల మనకు సందేశం ఏమి ఉండదు. కాబట్టి దేవుడు మానవులకు అర్థమయ్యే రీతిలోనే గ్రంథాన్ని మరి రాయటం జరిగింది. దేవునికి చెయ్యి ఉంటే గనక ఎట్లా ఉంటుంది అన్నాడు? బలమైన చెయ్యి. అది చాలా బలంగా ఉంటుంది. మనకు ఒక వయసు దాటిన తర్వాత చేతులు కాళ్ళు బలహీన పడుతూ ఉంటాయి. చెయ్యి మన మాట ఎందో, మనం ఇటు తిప్పుతూ ఉంటే ఇటు వెళ్ళిపోయి కింద పడిపోతుంటాం. నిలబెడతా కూడా చెయ్యి చాలు, పైకి లేపటా కూడా చాలు చెయ్యి. ఇంకా షుగర్ పేషెంట్స్ అయితే మాకు ఈ నమ్మనెస్ తర్వాత ఈ షోల్డర్ అనేటువంటిది బిగిసిపోవడం, పైకి లేక ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అన్నమాట. ఫ్రోజన్ షోల్డర్ అంటారు. మన చెయ్యి లాంటిది కాదు, దేవుడి చెయ్యి బలమైనటువంటి చెయ్యి అన్నమాట. ఆ బలమైన చెయ్యి ఎవరి మీద ఉపయోగిస్తాడంటే గర్విష్ఠుల మీద ఉపయోగిస్తాడు. మనలాంటి వాళ్ళ మీద ఏమో ఆశీర్వదించడానికి ఉపయోగిస్తాడు దేవుడు. మనల్ని ప్రేమతో ఆయన టచ్ చేస్తాడు ఆ చేతి. అదే చెయ్యి బలంగా ఎవరి మీదకి వెళ్ళింది? గర్విష్ఠుల మీదకి వెళ్ళింది అనమాట. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఈ గర్విష్ఠులు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ తమ గురించి తాము చాలా ఎక్కువగా ఆలోచించుకునే వారిని గర్విష్ఠులు అన్నాడు. హై ఒపీనియన్ ఆఫ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ గురించి వాళ్ళే హై ఒపీనియన్ కలిగి ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళే ఎక్కువగా ఆలోచించుకుంటారు అన్నమాట. నేను గొప్పవాడిని అయితే ఎవరు చెప్పాలి?
నాకు నేను చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? బయట వాళ్ళు వచ్చి నా గొప్పతనం ఏమంటే చెప్పాలి. ఈ గర్విష్ఠులు అనే పదానికి ఇక్కడ పదం అదేం ఉపయోగించాడంటే దే థింక్స్ దెమ్సెల్వ్స్ హై. వాళ్ళకు వాళ్ళే ఎక్కువగా ఊహించుకుంటారంట. వాళ్ళకి వాళ్ళే ఎక్కువ ఊహించుకుంటారు. అటువంటి వారి మీద దేవుడు బలమైనటువంటి తన హస్తాన్ని చూపిస్తున్నాడు. అసలు ఈ గర్వ హృదయం అనేటువంటి దేవునికి ఇష్టం ఉండదంట. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 5వ వచనంలో తప్పనిసరిగా వారికి తగినటువంటి శిక్ష పడుతుంది. యెహోవాకు హేయులు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. సామెతలు 16:5. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. డెఫినెట్లీ దే షాల్ బి పనిష్డ్. సో అతిశయించటం అనేటువంటిది కుదరదు, అతిశయించకూడదు. ఫరో అతిశయించాడు, డౌన్ఫాల్, పతనం అయిపోతూ ఉన్నాడు. ఈ నెబుకద్నెజరు లాంటి వాళ్ళు అతిశయించారు, పతనం అయిపోయారు, గడ్డి తినేలాగా దేవుడు చేశాడు. సో ప్రియులారా, దేవుని హస్తము మన మీద ఆశీర్వదింపబడినట్టుగా రావాలి, కానీ అది బలముగా మనల్ని కొట్టడానికి రావటానికి వీలు లేదు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. యాకోబు పత్రికలో 4:6 ఈ మాటలు మరి మనం చూస్తాం. సో గాడ్ స్కాటర్స్ ద ప్రౌడ్. ఆయన గర్విష్ఠులను చెదరగొట్టెను. హిస్టరీలో అంటే ఇజ్రాయెల్ హిస్టరీలో జరిగినటువంటి సంఘటనలను బట్టి మరియమ్మ గారు ఈ మాటలు చెప్తుంది అన్నమాట. ఈ తర్వాత వచనాన్ని మనం చూస్తే 52వ వచనంలో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ఈ ప్రార్థనలో, ఈ స్థుతిలో ఆమె ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి వారిని ఎటువంటి వారిగా చేస్తూ ఉన్నాడు. గర్విష్ఠులను చెదరగొట్టాడు, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోశాడు. సౌలు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే అయినప్పటికీ కూడా దేవుని మాటకు అవిధేయుడు అయ్యాడు, డిజొబీడియన్స్. కాబట్టి సౌలును దేవుడు ఏం చేస్తున్నాడు అండి? సింహాసనము నుండి పడద్రోసి దీనుడైనటువంటి దావీదును సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. దావీదు చిన్న గొర్రెల కాపరి, చిన్న వయసులో ఉన్నటువంటి వాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట చూస్తాం. సౌలు గర్విష్ఠి, దేవునికి అవిధేయుడయ్యాడు. అటువంటి సౌలును దేవుడు సింహాసనం నుండి బలవంతులను పడద్రోశాడన్న వాక్యం తెలియజేస్తుంది. సౌలును పడద్రోశాడు. దీనుడైన దావీదును దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టాడు. నెబుకద్నెజరు కూడా ఇదే చూస్తాం మనం. హెచ్చింపబడినప్పుడు దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 37వ వచనంలో ఈ మాటలు చూస్తాం. ఇది మరియ చేసినటువంటి ప్రార్థన మనకు జ్ఞాపకం చేస్తున్నది. మనము గర్వించటానికి వీలు లేదు, మన సొంత బలాన్ని బట్టి మనము అతిశయించటానికి వీలు లేదు. నెబుకద్నెజరు గురించి రాయబడిన మాట దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనంలో, ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన శక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. గర్వముతో నటించు వారిని ఆయన అణచివేసేటువంటి దేవుడిగా ఆయన మరి ఉంచి ఉన్నాడు. సో ప్రియులారా, మరియా చేసినటువంటి ప్రార్థనలో మరి ఇటువంటి వారు లోకములో ఉంటారు. దేవుడు ఇటువంటి వారి త్రోసివేసి నాలాంటి దీనురాలికి ఇటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏదో గొప్ప ఇంటిలో పుట్టినటువంటి ఒక రాణికి కానీ, లేకపోతే రాజుగారి ఇంట్లో పుట్టినటువంటి ఒక అమ్మాయికి కానీ,
లేకపోతే ధనికిరాలకు కానీ దేవుడి అవకాశమో ఇవ్వలా. వాళ్ళని తోసేశాడు పక్కగా దేవుడు. దీనులను ఎక్కించెను. సో నీకు దీనత్వము కలిగి ఉంటే అట్టి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. మరియాకి ఇచ్చినటువంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఒక స్త్రీగా మరి మనం ఎవరి యందు అతిశయించాలంటే దేవుని యందు అతిశయించాలి. నువ్వు హెచ్చింపబడాలి అంటే మరియకున్నటువంటి ఆ దీనత్వము కావాలి. దీనురాలు దాసురాలు అని చెప్పాం. అటువంటి లక్షణం మనకు కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మంది స్త్రీలను దేవుడు హెచ్చించాడు. ఎస్తేరు గురించి కూడా మనం ధ్యానం చేస్తాం ఈ వారంలో. దీనురాలు దాసురాలు, ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. తీసుకెళ్ళి రాజుగారితో సమానంగా కూర్చోబెట్టాడు దేవుడు. ఎక్కడి నుండి వచ్చింది ఇది? వాళ్ళ చదువు కాదు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ధనం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి నీతి కాదు. దేవుని యొక్క దయ, దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు, ప్రార్థనా జీవితాలు కలిగి ఉన్నటువంటి భక్తులు వీళ్ళు. మరియ యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ప్రార్థన వారిని సింహాసనం మీద కూర్చోబెట్టినంత స్థాయిలోకి దేవుడు వారిని తీసుకువెళ్తున్నాం. సో ఈ రోజున మనం ఎవరిని నమ్ముకుంటే హెచ్చింపబడతాం? అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. నా స్థితి ఈ రోజున దీనత్వంలో ఉన్నది. నేను హెచ్చింపబడాలి అంటే ఎవరు నమ్ముకోవాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. చదవద్దని కాదు, ఇలా ఇంకోటని కాదు. నువ్వు దేవుని వైపు చూడాలి, తగ్గింపు కలిగి మరి ఉండాలి. నువ్వు హెచ్చింపబడాలి. మరి ఆ వయసు చాలా చిన్న వయసు, 12 నుండి 15 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఆమె హెచ్చింపబడింది. ఏదో 80 సంవత్సరాలు వచ్చేసి ప్రార్థనలో చేసేసి అంత జీవితం అంతా ప్రార్థన చేసి చివరిలో దేవుడు హెచ్చించడం కాదు. చిన్న వయసులోనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక స్త్రీగా నువ్వు మరియను యు హ్యావ్ టు ఫాలో. ఈ భక్తురాండ్రను అనుసరించాలి. నీ స్థితిని మార్చగలిగినటువంటి వాడు ఆయనే. 53వ వచనంలో మరి యొక్క దేవుని యొక్క లక్షణాన్ని ప్రార్థనలో మరియా జ్ఞాపకము చేస్తున్నది. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మరి ఆకలి కొనినటువంటి వారికి ఆ మంచి పదార్థము అనేటువంటి వాక్యాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. మంచి పదార్థము ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటలే. యెషయా గ్రంథంలో చదువుతా 55వ అధ్యాయంలో మరి ఆత్మీయ ఆకలి దాహము కలిగినటువంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడంటే మంచి పదార్థము. 55వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాటతో, ఆహారము కాని దాని కొరకు మీరు 7 రూకలు ఇచ్చేదారు, సంతుష్టి కలుగు చేయి దానికి మీ కష్టాలు ఎందుకు వేయపరిచేదారు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఏమిటి మంచి పదార్థం అంటే దేవుని యొక్క వాక్యం. నువ్వు నిజముగా దేవుని కొరకు ఆకలి కొని ఉంటే, నువ్వు నిజముగా దేవుని కొరకు దాహము కొని ఉంటే, ఆ ఆకలి దాహము తీర్చేటువంటి వాడు యేసు ప్రభువు అన్నాడు. అందుకే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు. ఈ ధన్యతల్లో మరి ప్రాముఖ్యమైనటువంటి ధన్యత, వారు తృప్తిపరచబడతారు. నేను నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, అది నా ఆకలి. మనిషికి ఏమి ఆకలి ఉండాలి అంటే నీతిగా బతకాలి, న్యాయంగా బతకాలి అని ఆకలి పుట్టాలి వాడికి. ఆ నీతి న్యాయంతో బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఆ ఆహారాన్ని నీవు తీసుకుని నీతిగా న్యాయంగా బ్రతికి సంతృప్తికరమైన బ్రతుకు నీవు బ్రతకాలి. ఏ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో జీవితానికి కావాల్సిందల్లా ఏంటంటేనండి సంతృప్తిగా బ్రతకాలి. సంతృప్తి ఎప్పుడు వస్తుంది మనకి? వాక్యానుసారంగా బ్రతికినప్పుడు సాటిస్ఫై అవుతాం. ఈ వాక్యం నేను పాటించగలిగాను,
ఈ దేవుని యొక్క మాట నేను పాటించగలిగాను, అది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనకు. లేకపోతే నీతిగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. సమాజంలో అందరి కోరికైనా నీతిగా బతకాలని ఉంటుంది అందరికీ. కానీ అది కార్యరూపంలోనికి వచ్చేసరికి కష్టమవుతుంది ఒక్కోసారి. అప్పుడేమవుతుంది? డిస్సాటిస్ఫాక్షన్. అలా బతకాలని ఉందగానే నా వల్ల అవట్లా, అప్పుడు నాకు అసంతృప్తితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను నేను. కానీ ఇక్కడ ఈ మరియా చెప్పినటువంటి మాటల్లో, ప్రార్థనలో నిన్ను సంతృప్తి పరుస్తాడనమాట. నీ ఆత్మీయ ఆకలి తీరుస్తాడు. నీతిగా బ్రతకటానికి దేవుడు సహాయం చేసి సంతృప్తితో నడవటానికి సహాయమో. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సో ఈ రోజున నిజంగా మనం ఎట్లా బ్రతుకుతున్నాం? సంతృప్తికరమైన బ్రతుకా, లేకపోతే రోజు అసంతృప్తేనా? నీతిగా బతకాలని ఉంది, బతకలేకపోతున్నాం, మన వల్ల అవట్లా, అసంతృప్తి అనమాట. ఈ సాయంకాలము దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యం అనేటువంటి ఆ మంచి పదార్థాన్ని భుజిస్తే నీతిగా బ్రతకటానికి సహాయం చేస్తాడు. అప్పుడు నీవు సంతృప్తికరంగా నడుస్తావు. నేనే లోపం లేదు, నేనే పాపం చేయాల, నేను నీతిగా బతుకుతున్నాను గట్టిగా నువ్వు డిక్లేర్ చేయగలను, గట్టిగా చెప్పగలను. ఆకలి మంచి పదార్థము దేవుని యొక్క వాక్యం. ధనవంతులను ఆయన వట్టి చేతులతో పంపివేశాను అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దొరకల, భౌతికమైనటువంటి ఆహారం దొరికింది, దానితో తృప్తి పడుతున్నారు అంతే. అంతే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి మంచి పదార్థము, ఆహారం వాళ్ళకి దొరకలేదన్నమాట. ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాను, వాళ్ళకి దక్కలేదు, దేవుని భాగ్యము దక్కలేదు వాళ్ళకి. తరువాత 54వ వచనంలో గాడ్ రిమెంబర్స్ హిస్ ప్రామిసెస్. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులకు సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేశాను. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన చేసి దానిని జ్ఞాపకము చేసుకుని మరి ఇశ్రాయేలులకు సహాయం చేశాను. అబ్రహాము సంతానంలో పుట్టినటువంటి యాకోబుకు, వాళ్ళందరికీ కూడా దేవుడు సహాయము చేస్తున్నాడు. ఈ రోజున యేసునందు ఉన్నటువంటి మనమందరము కూడా అబ్రహాము సంతానమే. జక్కయ్యని గురించి యేసు ఏమంటాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. సో ఇప్పుడు మనల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఈ తరములో ఉన్నటువంటి మరియను జ్ఞాపకము చేసుకున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఈ ప్రార్థనలో ఈ సత్యాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి దేవుడు. అబ్రహాము సంతానం అయ్యా మనమందరం యేసు ప్రభు ద్వారా. సో గాడ్ విల్ రిమెంబర్ యూ ఇన్ ఎవరీ సిచ్యుయేషన్, ఇన్ ఎవరీ కండిషన్ ఇన్ యువర్ లైఫ్. అబ్రహాముకు చేసినటువంటి నిబంధనను బట్టి తరతరముల కొరకు కూడా కనికరమును బట్టి ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందును అంటే రక్షణ అనేటువంటిది కనికరము ద్వారానే దేవుడు ఇస్తూ ఉన్నాడు. మన నీతి క్రియలు అనేటువంటివి మురికి గుడ్డల వలె ఉన్నాయి. అయితే మరికొన్ని విషయాలు ఈ మరియను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్టు, మరియ యొక్క ప్రార్థనా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దూత వచ్చి చెప్పినటువంటి మాటలు కానీ, ఈమె దేవాలయానికి వెళ్ళి యేసు ప్రభువును అక్కడ యేసు ప్రభు తరపున బలి అర్పించి సమర్పించిన సందర్భాలు, వీటన్నిటిలో కూడా యేసు ప్రభు పుట్టినప్పుడు మరియ ఏం చేసిందంటే, మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొని. లోకాసువార్త 2వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటలు మరి మనం చూస్తాం. తలపోసి కొనొచ్చు భద్రము చేసుకొని. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ మిస్టరీస్. దేవుడు చేసినటువంటి ఆ కార్యాలన్నిటినీ కూడా ఏం చేస్తుందంటే తలపోసుకొని అంటే మెడిటేషన్ చేస్తుంది అన్నమాట. దేవుని మాటలు షీఈ్ మెడిటేటింగ్. ప్రతిరోజు కూడా ఏం చేస్తుంది?
ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు కానీ, దూత చెప్పిన మాటలు కానీ, దేవుడు పలికిన పలుకులు కానీ తలపోసి కొనెను. ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. తలపోసుకున్నట్టు అంటే మెడిటేషన్ అన్నమాట. 119వ కీర్తన 15వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. వీ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం దేవుని మాటలే పలకాలి, దేవుని మాటలే మనము ధ్యానము చేస్తూ ఉండాలి. 15వ వచనంలో నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. 119వ కీర్తన 15వ వచనం, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. ఎప్పుడు కూడా మెడిటేషన్ చేస్తా, నీ వాక్య దివారాత్రము దానిని ధ్యానించువాడు. ప్రతిరోజు ప్రార్థనలో ప్రతి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానము చేయాలి. మరియా హృదయములో భద్రము చేసుకొనెను, తలపోసుకొనుచు దేవుని మాటలు భద్రము చేసుకొని. ఒక స్త్రీగా నువ్వు మరియ వల్లే హెచ్చింపబడాలి అంటే నువ్వేం చేయాలంటే, మరి ప్రార్థనలో దేవుని కనపరచాలంటే నీ హృదయంలో ఏముండాలి? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. నీ ప్రార్థనలో ఈ దేవుని మాటలు రావాలంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని మాటలే ఉండాలి. సో ఒక స్త్రీగా నువ్వేం భద్రం చేసుకోవాలి? నీ హృదయంలో దేవుని మాటలు తలపోసుకొనుచు. ఈ వచనం అందరూ చదవాలి, ఆడవాళ్ళు లేడీస్ అందరూ చదవాలి. ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము వేసుకుని పదే ఇదే జ్ఞాపకం రావాలి, దేవుడే జ్ఞాపకము రావాలి, వేరేది ఏది జ్ఞాపకం రావడానికి వీలు లేదు. తర్వాత మరియ యొక్క ఈ ఇంటర్సెషన్ ప్రార్థనా జీవితాన్ని ఇంకోసారి ఎక్కడ చూస్తామంటే, కానాలో వివాహం జరిగినప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి ఒక రిక్వెస్ట్ తీసుకొస్తాను. ద్రాక్ష రసము అయిపోయింది. చిన్న ప్రార్థన అది. యేసు ప్రభు వివాహానికి హాజరైనప్పుడు అక్కడ ద్రాక్ష రసం కొరత వస్తుంది. వచ్చినప్పుడు 3వ వచనంలో యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, చిన్న ప్రార్థన అన్నమాట, ఇంటర్సెసరీ ప్రేయర్. సో వివాహాలు జరిగేటప్పుడు వివాహ సందేశంలో ఈ మాట ఖచ్చితంగా చెప్తారు ప్రసంగాలు చేసేవాడు. నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి? యేసు ప్రభుకి చెప్పాలి. మరి ఈ విషయాన్ని మనకు నేర్పిస్తుంది అనమాట. ద్రాక్షారసము లేదు, అయిపోయింది, సంతోషము అయిపోయింది, ఆవిరి అయిపోయింది సంతోషం. అంటే పెళ్లిలో ద్రాక్షారసం అనేటువంటిది ప్రాముఖ్యమైనది, సంతోషాన్ని ఇచ్చేది అనమాట, ఆనందాన్ని ఇచ్చేది. ఆ ద్రాక్షారసం అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే మరి సంతోషము ఆవిరైపోద్ది అన్నమాట. సో వివాహ జీవితంలో కావాల్సింది ఏమిటంటే ఆనందము. పెళ్ళి ఎందుకు చేసుకుంటాం? సంతోషంగా ఉండాలని పెళ్లి చేసుకుంటాం. అదే లేనప్పుడు ఆ పెళ్ళికి అర్థం అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి మీనింగ్లెస్ మ్యారిటల్ లైఫ్. మరియ చెప్పింది ఏమిటంటే, సంతోషం ఆవిరైపోతుంది, నువ్వు సహాయము చేయి. సో వివాహ జీవితంలో ఉన్నవారు గ్రహించాల్సింది ఏమిటంటే, వివాహం ద్వారా నువ్వు సంతోషాన్ని అనుభవించాలంటే నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు రావాలి, ఆయనకి చెప్పాలి. వేరే ఎవరెవరికో చెప్పడం కాదు, ఏదో చేసుకున్నాం కాదండి, ఏదో అనుకున్నాం కానీ ఏదో అవుతుంది, అది కాదన్నమాట. దేవునికి చెప్పాలి, ప్రభువా పెళ్లి చేసుకున్న సంతోషం అనేటువంటిది కనపట్ల ఎక్కడ, ప్లీజ్ హెల్ప్. ఆ ద్రాక్షావల్లి నీటిని ద్రాక్షారసముగా మార్చగలిగినటువంటి వాడు ఆయన. నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని వివాహ జీవితంలో మరి ఇస్తాడు. సో మరియా షీ ఈజ్ అన్ ఇంటర్సెషన్ ప్రేయర్. మరి యొక్క ఈ విజ్ఞాపన ప్రార్థన మనం చూస్తాం. షీ ఈజ్ అన్ ఇంటర్సెసర్, విజ్ఞాపనకర్త. యేసు వద్దకు సమస్యను తీసుకొచ్చినటువంటి స్త్రీగా మరి చూస్తాం. తరువాత సిలువ వద్ద మరి మరియను యోహానుకు అప్పగించేటువంటి సందర్భము కూడా అక్కడ మరి గమనిస్తాం. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ
తల్లి. ఈ విషయాన్ని మనము గుడ్ ఫ్రైడే రోజున మనము ధ్యానం చేస్తాం. అది తల్లి పట్ల యేసుకున్నటువంటి ప్రేమ ఎంత ప్రార్థనాపూర్వకంగా ఆమె ఉన్నదో యేసు గ్రహించారు. తల్లిని విడిచిపెట్టలా. పెద్ద వయసులో నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. తర్వాత చివరిగా అప్పర్ రూమ్, మేడగదిలో మరి పరిశుద్ధాత్మ అనుభవం కొరకు, పరిశుద్ధాత్మ కొరకు అపోస్తలులు అనేటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో అక్కడ కూడా మరియని మనం చూస్తాం. ప్రార్థనతో ఎదురు చూస్తున్నావిడే. అపోస్తల కార్యాలు 1:14 వచ్చి వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండే. మరి యేసు తల్లి యొక్క ఎడతెగకుండా ప్రార్థించేటువంటి లక్షణం యేసు తల్లిలో, మరియలో ఇక్కడ మరి చూస్తాం. వీళ్ళు ఆ రీతిగా వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు ఆ మేడగది అనుభవంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుతున్నట్లు, సంఘము అక్కడ ఉద్భవించినట్లు మరి మనం చూస్తాం. సో స్త్రీల యొక్క పాత్ర సంఘములో ఏమిటంటే పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలి. మరి ఈ సందేశాన్ని మనకి ఇస్తుంది అన్నమాట. సంఘము ఆత్మచేత నింపబడులాగున స్త్రీలు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయాడు, ఇంక ప్రార్థన ఎందుకు లేని మరి విడిచిపెట్టినటువంటి స్త్రీ కాదు మరియ. పట్టుదలతో ప్రార్థించినటువంటి స్త్రీగా ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండి. కొందరు స్త్రీలు అనే మాట ఇక్కడ చూస్తాం. యేసు తల్లి మరియ పర్టికులర్గా రాశాడు, ఇక్కడ పర్టికులర్ రాశాడు. సో ప్రియులారా, ఎడతెగక పరిశుద్ధాత్మ కొరకు సంఘము, స్త్రీలు ప్రార్థన చేయాలి. స్త్రీల ప్రార్థన ప్రాముఖ్యమైనది. తర్వాత చివరిగా మరి యేసు ప్రభువును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు మరియ యొక్క సఫరింగ్, ఆమె ఏమి బాధపడబోతుందో మరి అక్కడ ప్రవచన రూపంలో చెప్పబడినటువంటి మాట సిమియోను ఇక్కడ మనం చదివితే లోక 2:35 సిమియోను అన్నటువంటి మాటల్లో, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇది యేసు శిలువ మరణాన్ని గురించినటువంటి లోక 2:35. యేసురావు శిలువలో మరణించబోతూ ఉన్నాడు, ఎంతో శ్రమపడబోతూ ఉన్నాడు. ఒక తల్లిగా ఆమె ఎంతో బాధపడాలి. నీ హృదయంలోనికి ఒక ఖడ్గమో దూసుకొని పోనే. సఫరింగ్ మేరీ, సఫరింగ్ మేరీ. సో ప్రార్థన ఉన్న చోట కష్టము కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గము దూసుకొని పోవనంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది ముందు. ఈ కుమారుడి వల్ల, యేసుప్రభు వల్ల, ఆయన శిలువ శ్రమల వల్ల నువ్వు చాలా బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే ఆ కష్టములో, ఆ శ్రమలో ప్రార్థన పట్టుదల కలిగి ఉన్నప్పుడు ఆమె అపోస్తల కార్య గ్రంథం వచ్చేసరికి ఇవన్నీ జరుగుతాయి సంఘటనలు. ఆ పట్టుదలతో సంఘాన్ని ప్రారంభించటంలో ఆ మరియ యొక్క పాత్ర కూడా ప్రాముఖ్యమైనదిగా మరి మనం చూస్తాం. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పి దేవుడిని విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు. శ్రమ వచ్చిందని ప్రార్థన వదిలేసే వాళ్ళంగా కూడా మనము ఉండకూడదు. కొంతమంది ఎట్లా ఉంటారు, శ్రమ వచ్చిందని చెప్పి ప్రార్థన వదిలేస్తారు. ఇక అంతే, ఎంత ప్రార్థన చేస్తున్నా మాకేమీ రావటం లేదు, మాకేమీ మేము చూడలేకపోతున్నాం అని వదిలేస్తారు. మరీ అట్లా వదల్లా. చివరి వరకు కూడా ఏక మనస్సుతో పట్టుదలతో ప్రార్థించినటువంటి స్త్రీ లేచి నిలుబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఆ దీనురాలు, దాసురాలు, అటువంటి తగ్గింపులో ఉన్నటువంటి మరియను ప్రభువా మీరు ప్రేమించి ఈ లోకములోనికి నాయన ఆమె ద్వారా రావటానికి
మీరు ఇష్టపడ్డారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రభువా అట్టి దీనత్వము, అట్టి తగ్గింపు కలిగి ఉండటానికి మీ సహాయం మాకు దయచేయండి. ఓ దేవ ప్రభువా, దీనులను సింహాసనముల పైన కూర్చుని పెడతానని వాగ్దానం చేసావు తండ్రి. ఓ దేవతండి, ఎవరైతే బిడ్డలు ప్రభువా ప్రార్థిస్తూ ఉన్నారో, దీనత్వము కలిగి ఉన్నారు, వారందరినీ హెచ్చించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరియకు కలిగినటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం మేమందరము కలిగి ఉండటానికి మీ సహాయం దయచేయండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి దేవా. నాయన, ఎవరు ఎటువంటి అవసరతలతో, బలహీనతలతో మీ సన్నిధికి వచ్చారో జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి ప్రభువా. విడుదల కలిగించండి, స్వస్థపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. స్త్రీలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా తండ్రి, దీనత్వములో నాయన ఉన్నటువంటి వారిని ప్రభువా హెచ్చించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, 10th క్లాస్ పరీక్షలు రాసిన బిడ్డలకు మీ సహాయం, మీ జ్ఞానము దేవా వివేచన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులన్నిటిలో తోడుగా ఉండండి. ఏ కుటుంబంలో ఏ సమస్య, ఏ శోధన ఉన్నప్పటికీ తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రయాణాల్లో, డ్రైవింగ్లో మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. దేవా, యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకునండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, మేలు జరిగించండి. సంతానము లేని వారిని, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి దేవా ప్రభువా. మరలా మీ చిత్తం అయితే రేపు సాయంకాలం నాయన సెలవు ధ్యాన కుడికలో కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయమని, సంఘమంతటిని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మన పాపం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుండి తెగ దుష్టుని నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్.